మా డాడీ నాకు ఎప్పుడు చెప్తుండేవాడు, ఏదైనా ఇంపార్టెంట్ వర్క్ ఉంటే దాన్ని ఉదయాన్నే స్టార్ట్ చేయమని చెప్పి. బట్ నేను ఏ రోజు ఉదయాన్నే లేచింది లేదు. నా కొడుకు ఎక్కడున్నా రాజే. లేచిన వెంటనే బ్రష్ చేసి స్నానం చేయకపోతే టిఫిన్ ఉండదు. డాడీ ఆర్మీ సోల్జర్ కాబట్టి ఇంట్లో అన్ని రూల్స్ పాటించాలి, లేదా నాకుంటుంది. So welcome back to my YouTube channel guys. My name is Kiran and I am a final year computer science student and this video is about a day in my life. సో ఈ మధ్య నేను యూట్యూబ్లో అంత యాక్టివ్ లేనమాట బికాస్ ఆఫ్ సమ్ రీజన్స్. ఎప్పుడు కూడా యాక్టివ్ లేనులే, ఎందుకంటే కాలేజ్లో ఫెస్ట్స్ అండ్ ఫేర్వెల్స్ బాగా జరిగినాయి ఈ మధ్య. అదిగాక సెమిస్టర్ వర్క్స్ అని చెప్పి, మినీ ప్రాజెక్ట్స్ వర్క్స్ అని చెప్పి కొద్దిగా అటు ఇటు. ప్లస్ మన గురించి తెలిసిందే కదా మీకు, ప్రొకాస్టినేషన్ ఇస్ ద మెయిన్ రీజన్. దట్స్ వై ఐఎమ్ నాట్ బీయింగ్ యాక్టివ్ ఇన్ యూట్యూబ్. సో డైలీ సినారీ ఏంటంటే కాలేజ్లో ఇచ్చిన ప్రాజెక్ట్ వర్క్స్ అండ్ రికార్డ్ వర్క్స్ కంప్లీట్ చేయాలి. బీటెక్లో రికార్డ్స్ రాయడం అంత చిరాకైన పైన ఇంకోటి ఉండదు. సో పెన్ను కదలాలంటే అరిజిత్ సింగ్ సాంగ్ పడాల్సిందే. ओ सजनी रे कैसे कटे दिन रात. ఎవ్రీడే ఆఫ్టర్ హ్యావింగ్ మై లంచ్ నేను రిలాక్స్గా కూర్చొని ఆలోచిస్తాను అనమాట, లైఫ్లో ఏ స్టేజ్లో ఉన్నా నేను ఎలా మారాలి అని. బట్ అది ఎలా ఎండ్ అవుద్దంటే, బ్రో ఇట్లయితే కుదరదు, ఏదో ఒకటి చేయాలి. రేపు నుంచి ఉదయాన్నే లేస్తా, రూమ్ క్లీన్ చేస్తా, జిమ్కి వెళ్తా, నెక్స్ట్ మంచి ఫుడ్తో డైట్ కూడా ఫాలో అవుతా రేపటి నుంచి. సో దిస్ ఈజ్ అన్ యావరేజ్ లైఫ్ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్. ఈవిడ కంపెనీ హెచ్ఆర్ అనమాట, గ్రూప్ డిస్కషన్ జరుగుతుంది. ఇంకా ఇలా ఎన్ని కంపెనీస్కి ఇంటర్వ్యూ ఇవ్వాలో. ఐ థింక్ యూ గాట్ ఇట్. As I'm a final year student, I have to put a lot of time on gaining multiple skills. At the same time, I have to take care of my health. So ఎలాగో ఇంట్లో ఉన్నా కాబట్టి I decided to take a gym membership. This is actually one of the most fun parts of my day. That's something I have been enjoying a lot recently is to going gym. I feel a little confident after hitting the gym. సో ఈ జిమ్ ప్రాసెస్లో నేను చాలా నేర్చుకున్నాను అనమాట. స్కూల్లో ప్రోటీన్స్ అండ్ క్యాలరీస్ గురించి చదివిన కానీ ఇప్పుడు యాక్చువల్లీ వాటి విలువ అర్థమైంది. సో మీరు కూడా మంచి ఫుడ్ తినండి, బీ హెల్దీ, స్టే ఫిట్, గో టు ది జిమ్. సో జిమ్ సెషన్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అవ్వాలి. సో మన రూమ్ ఎంత క్లీన్గా ఉంటే మన బ్రెయిన్ అంత క్లీన్గా ఉంటుంది అనమాట. బట్ నా రూమ్ ఎప్పుడు క్లీన్గా ఉండదు, అది ఇంట్లో అయినా హాస్టల్లో అయినా. సో ఈ మధ్య బాగా లేజినెస్ పెరిగిపోయింది అనమాట. సో అందుకే యూట్యూబ్లో కూడా అంత యాక్టివ్గా లేను, వీడియోస్ కూడా సరిగ్గా చేయట్లేదు. బట్ ఇట్స్ మై ఫైనల్ ఇయర్, ఐ హ్యావ్ టు గివ్ సమ్ ఇంటర్వ్యూస్, కొన్ని ప్లేస్మెంట్కి ట్రై చేయాలి. బట్ కవర్ చేద్దాం వీడియోస్ని, యాక్టివ్గా చేస్తా అనుకుంటున్నాను, చూద్దాం. సో 3 to ఒక సెమిస్టర్ ఉంది. 3 to సెమిస్టర్ అయిపోతే నేను ఫైనల్ ఇయర్లో ఎంటర్ అవుతాను అనమాట. సో ఫైనల్ ఇయర్లో ఎంటర్ అయిన వెంటనే మనం ప్లేస్మెంట్ ప్రిపేర్ అవ్వాలి. యాక్చువల్లీ థర్డ్ ఇయర్ నుంచి ప్లేస్మెంట్ ప్రిపేర్ అయితే బెటర్, బట్ మనం అంత తెలుసు కదా. సో ఫైనల్ ఇయర్లో ప్లేస్మెంట్ ప్రిపేర్ అవ్వాలి. ఎంత స్ట్రాంగ్గా ప్రిపేర్ అయితే కంపెనీస్లో అంత బాగా పర్ఫామ్ చేయగలం. సో నేను నెక్స్ట్ వీడియోస్ చేస్తాను ప్లేస్మెంట్ ప్రిపరేషన్ మీద. సో కీప్ వాచింగ్. A few moments later. Banco. Killing it with the guillotine flow. Could it got legs like a millipede, bro?